మనం నిన్నటి క్లాస్లో భారత రాజ్యాంగం చారిత్రక సమ్మేళనం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదా మూమెంట్స్, చారిత్రక సమ్మేళనం మరియు ఉద్యమాలు అని చెప్పుకున్నాం. ఈరోజు మన క్లాస్లో భారత రాజ్యాంగం చారిత్రక సమ్మేళనం మరియు ఉద్యమాలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మూమెంట్స్. ఈరోజు మనం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగం చారిత్రక సమ్మేళనం మరియు ఉద్యమం. 1885 అంటే ఈ సంవత్సరం 1885వ సంవత్సరం నుండి 1947 ఇండిపెండెంట్ వచ్చే సంవత్సరం, స్వాతంత్రం వచ్చే సమయంలో వరకు 1885 సంవత్సరం నుండి 1947 సంవత్సరం వరకు మధ్యలో చాలా ఉద్యమాలు అనేవి మన దేశంలో జరిగాయి. అందులో ప్రధానమైనగా 3 రకాలుగా విభజించడం జరుగుతున్నది. 3 రకాలకు సంబంధించిన కాలాలుగా మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్, గాంధీయన్. అంటే ఈ 3 రకాలు ఏంటంటే హేతువాద దృక్పథం, అతివాద, హేతువాద. రెండవది ఏమొస్తుంది? మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్ అంటే అతివాద. రెండవది అతివాద ఉద్యమం, ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్స్, అతివాద దృక్పథం లేదా ఉద్యమం. ఉద్యమం అంటే ఏంటిది? పోరాటం లేదా యుద్ధం అని మనం నేను క్లాస్లో చెప్పుకున్నాం. అంటే హేతువాదానికి సంబంధించిన దృక్పథం లేదా ఉద్యమము 1885 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు. అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన సంవత్సరం, అంటే భారతీయులు బ్రిటిష్ వారిని ఎదిరించిన సంవత్సరం ఎప్పుడంటే 1857. 1857 తిరుగుబాటు చరిత్రలో అతి ప్రధానమైన తిరుగుబాటుగా నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్తున్నాం అంటే 1857 తర్వాత 1885 సంవత్సరంలో భారతీయ జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. ఎప్పుడు? 1885 సంవత్సరంలో. ఓకే, 1885 నుంచి 1947 సంవత్సరం అంటే గాంధీ మహాత్మా తర్వాత అంటే స్వాతంత్రం వచ్చే సమయంలో జరిగినటువంటి కాలాలు, అంటే జరుగుతున్నటువంటి కాలాలు ఎంతగా విభజించారు? 3 రకాలుగా విభజించారు. అందులో హేతువాద దృక్పథం, అతివాద దృక్పథం, అతివాద ఉద్యమం. నెక్స్ట్ 3వది గాంధీ యుగం. హేతువాద ఉద్యమం అంటే హేతువాద ఉద్యమం లేదా దృక్పథం, అతివాదులు, హేతువాదులు, గాంధీ యుగం. ఈ 3 రకాలుగా విభజించడం జరిగినది. ఇప్పుడు 1885 నుంచి 1947 సంవత్సరం వరకు. హేతువాద దృక్పథం అంటే ఏంటిది? 1885 నుంచి 1885 నుండి 1880 సంవత్సరం నుంచి 1905 ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలము హేతువాద యుగంగా భారత చారిత్రక శాస్త్రవేత్తలు తెలిపారు. 1880 నుంచి 1905. నెక్స్ట్ 1906 నుంచి 1919 సంవత్సరం ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలం ఏంటిది? అతివాద కాలం. నెక్స్ట్ గాంధీ యుగం. అంటే గాంధీ యుగం అంటే గాంధీ కాలం. గాంధీ యుగం అంటే 1920 సంవత్సరం నుండి 1947 ఈ సంవత్సరం వరకు కాలం ఏంటిది? గాంధీ యుగం. 1880 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు అనేక తొలి దశ ఉద్యమాలు, మలి దశ ఉద్యమాలు గాంధీ యుగము విధంగా 3 రకాలుగా విభజించడం జరిగినది. అంటే రాజ్యాంగం రాకముందు భారతదేశంలో జరిగిన ముఖ్యమైన ఉద్యమాలు. ఓకే, అందులో
ప్రధానమైన ఉద్యమాల్లో హేతువాదం ఎప్పుడది 1885 సంవత్సరంలోనే మనకు భారతీయ జాతీయ కాంగ్రెస్ అనే ఒక పార్టీ స్థాపించబడింది, ఐఎన్సి. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించారు? భారత జాతీయ కాంగ్రెస్ 1885 సంవత్సరం డిసెంబర్. ఓకే, మనము నిన్నటి క్లాస్లో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఎవరు స్థాపించారు, ఐఎన్సి యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? ఓకే, నిన్నటి క్లాస్లో మనం చర్చుకున్నాం. ఈరోజు మనము 1885 తర్వాత అంటే 1857 తిరుగుబాటు, దీనికి ఇంకో పేరు ఏమిటి? ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం. మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రజలు బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి సంవత్సరము 1857 సంవత్సరం. దీనికి ఇంకో పేరు ఏంటి? సిపాయిల తిరుగుబాటుగా పిలవడం జరిగింది. సిపాయిల తిరుగుబాటు. ఓకే, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం. ఇలా రకరకాల పేరుతో 1857 సంవత్సరాన్ని పిలవడం జరుగుతున్నది. దీని తర్వాత 1857 సంవత్సరం తర్వాత 1880 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం నుంచి 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చే సమయాన మన దేశంలో జరిగినటువంటి ముఖ్యమైన ఉద్యమాల గురించి ఈరోజు మన క్లాస్లో వివరించడం జరుగుతున్నది. ఓకేనా? అందులో హేతువాదులు అంటే ఏంటి? మీరు శాంతియుతంగా చేసేటువంటి ఉద్యమాలు. శాంతియుతం ఎటువంటి అంటే క్రూషియల్ రూల్స్ అంటే ఒకరిని బాధ పెట్టకుండా, యుద్ధం చేయకుండా శాంతియుతంగా సామరస్యంగా చేసేటువంటి ఉద్యమం ప్రజలు ఎవరంటే హేతువాదులు. హేతువాదులలో ముఖ్యమైన వ్యవస్థలో గోపాలకృష్ణ గోఖలే. ఓకే, నెక్స్ట్ లాలా లజపతి రాయ్. వీరందరూ కూడా ఎందుకు వస్తారంటే హేతువాదులుగా పిలవడం జరుగుతుంది. ఓకే, 1880 సంవత్సరంలో మనకు 1905 సంవత్సరంలో జరిగినటువంటి ముఖ్యమైన ఉద్యమాలలో వందే మాతరం ఉద్యమము అనేది ప్రధానంగా చదువుతున్నది. వందే మాతరం ఉద్యమం, సివిల్ డిజాబిలిటీస్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, వందే మాతరం ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమము ఎవరు స్థాపించారు? మహాత్మా గాంధీ స్థాపించిన ఉద్యమము ఏమిటంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకే, ఎప్పుడు అది? 1905 నుండి 1919 సంవత్సరం వరకు జరిగినటువంటి ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, వందే మాతరం ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ నాలుగోది క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమము మన భారతదేశానికి స్వాతంత్రానికి సంబంధించిన చివరి ఉద్యమం ఏమిటంటే క్విట్ ఇండియా. ఓకే, క్విట్ ఇండియా అంటే ఏంటి? బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళడం. అది క్విట్ ఇండియా యొక్క ముఖ్యమైన అర్థంగా పిలవడం జరుగుతున్నది. ఓకేనా? ఓకే, ఇందులో 1885 సంవత్సరం నుండి 1947 సంవత్సరం వరకు 3 కాలాలుగా విభజించారు. 3 కాలాలు. అందులో మొట్టమొదటి ఏంటంటే హేతువాదుల కాలం, రెండవది ఏమిటంటే అతివాదుల కాలం, మూడవది ఏంటి? గాంధీ యుగం, మహాత్మా గాంధీ చేపట్టినటువంటి ఉద్యమము. ఓకే, ఈ 3 కాలాలు ముఖ్యమైన ఉద్యమాలు. ఎప్పుడు? 1885 నుండి 1880 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు ఈ సంవత్సరాల మధ్య జరిగినటువంటి ఉద్యమాల్లో ప్రధానమైన ఉద్యమము వందే మాతరం ఉద్యమం. ఓకే, అందులో మహాత్మా గాంధీ స్టార్ట్ చేసిన ఉద్యమాలలో సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం,
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఉద్యమాలుగా స్వాతంత్రం సాధించడానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి ఉద్యమాలు. ఓకే, సహాయ నిరాకరణ అంటే విదేశీ రకానికి సంబంధించిన పద్ధతులను వ్యతిరేకించడం. సహాయ నిరాకరణ అంటే ఇతర విదేశీయులు మన దేశానికి సహాయం చేయడాన్ని మొత్తం నిరాకరించడం. శాంతియుతంగా జరిగినటువంటి ఉద్యమాలు, అహింస పద్ధతులు కూడుకున్నటువంటి వ్యవస్థ, అహింస కూడుకున్నటువంటి వ్యవస్థ. ఓకే, అహింస శాంతియుతానికి సంబంధించిన ఉద్యమం నడుస్తుంటాయి. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్. ఓకే, స్టిల్ డిజార్డెన్స్ మూవ్మెంట్. ఉప్పు సత్యాగ్రహం అంటే ఏంటి? ఇక్కడ దండి అనే గ్రామం, గుజరాత్ రాష్ట్రంలోని దండి అనే గ్రామంలో, దండి అనే విలేజ్లో జరిగినటువంటి ఉద్యమం ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం. ఓకే, కామన్గా ఉప్పు అనేది కామన్గా ప్రతి పేదవాడు నుంచి ఆ ధనవంతుల వరకు వాడేటువంటి నిత్యావసర వస్తువు. దీనిపైన కూడా పన్ను విధించారు బ్రిటిష్ వారు. సముద్రంలో నుంచి మనకు ఉప్పు తయారిస్తారు కదా, సో దానిపైన పన్ను విధించడం వల్ల చాలామంది పేదవాళ్ళు ఉప్పును కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దాని యొక్క రేటు పెంచారు, ఉప్పును కూడా రేటు పెంచారు ఎవరు? బ్రిటిష్ వారు. సో కామన్ వస్తువు ఉప్పు అనేది సాల్ట్, అంటే ఆ సాల్ట్ రేటు పెరగడం వలన మహాత్మా గాంధీ అప్పుడు ఏం చేశారంటే పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేశారు. నిరాకరణ ఉద్యమం. అంటే ఉప్పు పైన ట్యాక్స్ అంటే పన్ను తగ్గించాలని దండి అనే గ్రామం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు, గుజరాత్లోని దండి అనే గ్రామం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు ర్యాలీగా వెళ్ళడం జరిగినది. ఇది ప్రధానంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలలో ప్రధానమైన ఉద్యమంగా పిలవడం జరుగుతున్నది. నెక్స్ట్ మూడవది ఏంటిది? సో కావున సహాయ నిరాకరణ. దీని తర్వాత ఒకటి అంటే విదేశీ వస్తు బహిష్కరణ. ఓకే, విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ వస్తువులు అంటే ఏ వస్తువులు? ప్రధానంగా ఖాదీ సంబంధించిన వస్త్రాలను ప్రోత్సహించడం. ఖాదీ వస్త్రాలు, చేనేత వస్త్రాలు, ఓకే, సిల్క్ కాటన్ వస్త్రాలు, ఇవి స్వదేశానికి సంబంధించిన వస్త్రాలను ప్రోత్సహించే విధంగా విదేశీ వస్తువులు, విదేశానికి సంబంధించిన వాటిని నిరాకరించడం. అదే సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క అర్థం. నెక్స్ట్ నెంబర్ 4 క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే, ఈ ఉద్యమాలన్నీ కూడా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి ముఖ్యమైన, ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉద్యమాలు మన దేశంలో జరిగాయి. ఓకే, ఇప్పుడు అది 1857 సంవత్సరం నుండి 1947 సంవత్సరం మధ్య కాలంలో అనేక రకాల ఉద్యమాలు మన దేశంలో జరిగాయి. ఓకేనా? అందులో ముఖ్యమైన ఉద్యమాలలో వందే మాత్రం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం కూడా. క్విట్ ఇండియా అంటే బది వెళ్ళడం. క్విట్ అంటే బది వెళ్ళడం అంటే బ్రిటిష్ వారు ఇండియాని బది వెళ్ళడాన్ని క్విట్ ఇండియా ఉద్యమంగా పేరు జరుగుతుంది. అందులో మహాత్మా గాంధీ చెప్పేటటువంటి సూత్రాల్లో శాంతి, అహింస, ఓకే, ఇవన్నీ కూడా అహింస అండ్ శాంతియుతంగా అహింసా పద్ధతులను కొనసాగించడం, వివరించకుండా చూడడం, శాంతియుతంగా పోరాటం చేయడం, అంటే బ్రిటిష్ వారిని ఎదిరించకుండా శాంతియుతంగా పోరాటం చేస్తేనే మనకు స్వాతంత్రం వస్తుందనేది నమ్మకం. అంటే కొద్దిమంది స్వాతంత్రోద్యమ నాయకులు రెండుగా విభజించారు. ఓకేనా? అందులో ఫస్ట్ ఏమొస్తుందంటే హేతువాదులు, రెండవది ఏమొస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకోతున్నటువంటి అంశం ఏంటంటే మనకు 1885 సంవత్సరం నుంచి 1947 అంటే ఈ సంవత్సరాల మధ్యంలో, ఓకేనా, 1885 నుంచి 1947 ఈ సంవత్సరాల మధ్య కాలంలో మూడు కాలాలుగా చరిత్రకారులు విభజించారు. 3 రకాలు లేదా 3 కాలాలు. ఓకేనా? హేతువాద కాలం, అతివాదులు అంటే
అతి అంటే ఎక్కువ ఏది చేసినా హింసతో కూడుకున్న లేదా దౌర్జన్యంతో కూడుకున్న క్రూసియల్ రూల్, అతి దౌర్జన్యంగా కూడుకున్న అంటే శాంతికి టోటల్ వ్యతిరేక పదం అన్నట్టు. హేతువాదం అంటే శాంతియుతంగా కూడుకున్నటువంటి ఉద్యమము. అతివాదులలో ముఖ్యంగా ఎవరు? లాల్ పాల్బాల్, లాలా లజపతి రాయ్ అనేది. దీన్ని ముఖ్యంగా అతివాద నాయకులు అంటే ఎవరంటే ఇందులో సింపుల్గా 3 రకాలు పిలుస్తారు. లాల్ పాల్ బాల్ అంటే ఏంటిది? లాల్ పాల్ బాల్ అంటే 3 అతివాదులు: లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్. లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, లాల్ పాల్ బాల్. వీరు 3 ఎవరంటే అతివాదులు. అతివాద యుగము అంటే అతివాదుల కాలంలో ఉన్నటువంటి 3 నాయకులు. అతివాదులు అంటే ఎంతో మనం అంటే ప్రతిదీ కూడా బ్రిటిష్ వారితో స్నేహపూర్వకంగా ఉంటే లాభం లేదని వారిని ఎదిరించడం, లేకపోతే బ్రిటిష్ వారిపైన దౌర్జన్యాన్ని దిగడం, లేదా బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఏదైతే ఉన్నారో వారిని ఎదిరించి ముందు జరగడం. చాలామంది జైలుకు వెళ్ళడం జరుగుతున్నది. అందులో మహాత్మా గాంధీ ఏ రకానికి చెందినవాడు? ఇది ఇంపార్టెంట్. ఓకే, మహాత్మా గాంధీ హేతువాదికి సంబంధించిన వాడా, అతివాదికి సంబంధించిన వాడా అంటే బోత్ అంటే 2. హేతువాదంతో సంబంధించిన వాడు, కొన్ని సందర్భాల్లో అతివాదాన్ని కూడా ప్రోత్సహించడం జరిగినది. అంటే హేతువాదం, అతివాదం అంటే ఎవరు హేతువాదులు, ఎవరు అతివాదులు అనేది ఈ పాఠంలో, ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్. హేతువాదులు ఎవరు? ప్రధానంగా గోపాలకృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు, ఓకే, శ్రీమతి విజయలక్ష్మి పండిట్. వీరందరూ ఎందుకు వస్తారంటే హేతువాద కాలానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. అతివాదులు అంటే ఎవరు? లాల్ పాల్ బాల్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, నెక్స్ట్ బాల గంగాధర్ తిలక్. వీరందరూ ఎవరు? అతివాదులకు సంబంధించిన వారు. ఎప్పుడది 1906 అంటే 1906 నుంచి 1919 సంవత్సరం వరకు జరిగినటువంటి ప్రధానమైన మధ్యస్థ యొక్క ఉద్యమము. నెక్స్ట్ 3వ వస్తుంది 1920 అంటే స్వాతంత్రం రాకముందు 27 సంవత్సరాల కాలం. అంటే 1920 నుంచి 1947 ఎన్ని సంవత్సరాల మధ్య? 27 సంవత్సరాలు. ఓకే, ఆ 27 లేదా 28 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారంటే నూతన యుగంగా పిలవడం జరుగుతున్నది. నూతన యుగంగా అంటే చరిత్రలో చాలా రకాలుగా చాలా యుగంగా పిలువడం జరుగుతున్నది. అందులో నూతన యుగం అంటే ఏంటిది? గాంధీ యుగం. అంటే మనకు రాజనీతి శాస్త్రంలో ప్రధానంగా చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా దీనికి ప్రధాన పాత్ర వహిస్తాయి. అంటే రాజనీతి శాస్త్రం అంటే కేవలము పౌర శాస్త్రానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా, అంటే రాజ్యాంగాన్ని రచించడంలో రాజ్యాంగం కంటే ముందు ఏముండేది? 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగం ఆమోదించబడింది. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉద్యమాలుగా పిలవడం జరుగుతున్నది. ఆ ఉద్యమాలనే ఎన్ని రకాలుగా విభజించాలంటే 3 రకాలుగా విభజించారు: హేతువాదం, అతివాదం, గాంధీ యుగం. గాంధీ యుగంని స్వర్ణయుగంగా, నూతన యుగంగా అంటే 27 సంవత్సరాల మధ్య కాలంలో ఏం పిలిచారంటే గాంధీ యుగం పిలిచారు. లేక ఎవరు హేతువాదులు, ఎవరు అతివాదులు అనేది ప్రధానంగా ముఖ్యమైన పదంగా పిలవడం జరుగుతున్నది. గాంధీ హేతువాద, అతివాద అంటే హేతువాదంతో కూడుకున్న అతివాదులు 2 రకాల అంటే 2 క్యారెక్టర్ సంబంధించిన వాళ్ళు మహాత్మా గాంధీ ఒకరు. అందులో గాంధీ యుగం అనేది ఇతను ప్రధానంగా 1919లో అతివాదులుగా ఎందుకు గుర్తించబడ్డారు? ఎందుకనగా 1919లో జరిగిన అతి భయంకరమైన బీతావాహుల సంబంధించిన అతి భయంకరమైన ఉద్యమాల్లో 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ దురంతరకాండ. జలియన్ వాలాబాగ్ ఓకే,
జలియన్ వాలాబాగ్ దురంతం 1880 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత స్వాతంత్రోద్యమం సంబంధించిన నాయకులు రెండు రకాలుగా విభజించబడ్డారు. ఒకటి ఏంటంటే హేతువాదానికి సంబంధించిన నాయకులు, రెండోదేమో అతివాదానికి సంబంధించిన నాయకులు. 1906 to 1999 అంటే 1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దురంతం జనరల్ ఓ డయ్యర్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉండే బ్రిటిష్ వారి కాలంలో నుండి జనరల్ ఓ డయ్యర్ కాల్పుల విరమణ చేశాడు. ఎవరిపైన? పంజాబ్లోని జలియన్ వాలాబాగ్ అంటే ఏంటంటే ఒక తోట, పెద్ద తోట. ఆ తోటలో ఉన్నటువంటి కోటలో ఉన్నటువంటి ఒక తోట. అందులో దౌర్జన్యంగా చాలామంది మహిళలపైన, చాలామంది రాజకీయ వ్యక్తులపైన దౌర్జన్యంగా కాల్పులు జరిపాడు. అది ఆ జలియన్ వాలాబాగ్ దురంతంలో 200 కంటే ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది నిరాశలయ్యారు. చాలామంది జైలు కూడా వెళ్ళడం జరుగుతుంది. గాంధీ కూడా అనేక సార్లు జైలు వెళ్ళడం జరుగుతుంది. 1919 జరిగినటువంటి అతి భయంకరమైన ఉద్యమాల్లో జలియన్ వాలాబాగ్ మానవ దురంతం ఒకటి. ఓకే, ఇది ఎవరు వేస్తారంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన డయ్యర్ నాయకత్వంలో ఎక్కువ జరిగింది. ఇప్పుడు అది 1919. ఏ రాష్ట్రంలో? పంజాబ్ రాష్ట్రంలోని జలియన్ వాలాబాగ్ దురంతం కండ. ఓకే, 1919 అంటే 1919 సంవత్సరంలోనే మనకు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినది. అంటే 1914 నుంచి 1918 4 years అంటే 4 సంవత్సరాల పరిపాలన కాలాన్ని మొదటి ప్రపంచ యుద్ధంగా పిలవడం జరుగుతుంది. 1919 జరిగినటువంటి అతివాదుల యుగం. అతివాదులు వారు ఎక్కువగా ఆశాజీవులు. ఎందుకంటే వారు స్వాతంత్రోద్యమంలో హింసతో కూడుకున్నటువంటి హింస అనేది ఎక్కువ జరిగినది. హింసతో కూడుకున్నటువంటి నాయకులందరూ, హింసతో కూడుకున్నటువంటి చాలామంది బ్రిటిష్ వారి చేతిలో బలైపోయినారు. అంటే తుపాకుల గుళ్ళతో కానీ, లేకపోతే వారు వేసేటువంటి బాంబులతో కానీ, లేదా సిపాయిలు కూడా చాలామంది సైనికులు కూడా చనిపోవడం జరుగుతున్నది. ఇప్పుడు అది 1919 జరిగిన సంవత్సరంలో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ దురంతం. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం కూడా. నెక్స్ట్ మూడోది ఏంటిది? గాంధీ యుగం. గాంధీ యుగంలో 1920 నుంచి 1947 సంవత్సరం వరకు ఇందులో ప్రధానంగా క్రిప్స్ మిషన్ అనేది ముఖ్యమైన సంస్థ. క్రిప్స్ మిషన్ అనేది ఓకే, ఇందులో బ్రిటిష్ రాయబారి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే బ్రిటిష్ రాయబారి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని తెలియజేశాడు. కానీ స్వాతంత్రం వచ్చి తెలియజేసి అతను మోసం చేశాడు. ఎందుకంటే 1942 సంవత్సరంలోనే భారతదేశానికి స్వాతంత్రం అనేది వచ్చేది. కాకపోతే మళ్ళీ బ్రిటిష్ వారు అనేక ప్రాంతాలపైన దాడులకు దిగారు. 1942 సంవత్సరంలో ఇండియాకు స్వాతంత్రం వచ్చేది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే రాయబారి ఇతను భారతదేశానికి ఎవరికి? ప్రధానంగా మహాత్మా గాంధీకి సందేశాలను పంపారు. మీరు స్వాతంత్రం సాధించుకోండి. ఓకే, మీరు స్వాతంత్రం సాధించుకోండి. క్రిప్స్ దీని ఏమంటారంటే మేము మీకు అడ్డంకి కాము, మీరు స్వాతంత్రం సాధించుకోండి అనే రాయబారం పంపారు. అది నమ్మి చాలామంది గాంధీని వెంబడించుకొని అనేక ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు. కాకపోతే మళ్ళీ అంటే తర్వాత రోజులో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్రిటిష్ వారు అనేక ప్రాంతాలపైన, ప్రధానంగా ఓడరేవులపైన, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏదైనా ఉన్నదో అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, తూర్పు వర్తక సంఘం,
ఆ సంఘం పైన ఎక్కువగా దాడి చేయడం జరుగుతుంది. ఇది అనేది కొద్ది సంవత్సరాల తర్వాత ఆ విధంగా రూపుమాపినది. ఓకే, సో స్టాఫర్ క్రిప్స్ దీని ఏమంటారంటే క్రిప్స్ రాయబారం. ఓకే, క్రిప్స్ రాయబారం అనిపిస్తున్నారు. క్రిప్స్ రాయబారం. ఓకే, ఈ ప్రధానంగా గాంధీలో ఉన్నటువంటి అతి ప్రధానమైన వ్యవస్థ క్రిప్స్ రాయబార సంస్థ. గాంధీ గారిది 1947 అంటే 45 సంవత్సరం అంటే లాస్ట్ 2 సంవత్సరాల మధ్య కాలంలో 1945 సంవత్సరం నుంచి 1945 టు 1945 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం మధ్య కాలంలో చాలా వరకు కొన్ని రాజ్యాలు స్వాతంత్రము సాధించుకున్నాయి. ఓకే, 1945 టు 1947 1945 45 సంవత్సరం వరకు. ఓకే, అందులో కొన్ని ముఖ్యమైన ఏంటంటే జమ్మూ కాశ్మీర్ విలీనము అంటే భారతదేశం విలీనాన్ని సాధించడం జరిగినది. తర్వాత ఇక తూర్పు వర్తక సంఘంలో బంగ్లాదేశ్ కూడా 1970 సంవత్సరంలో విలీనం సాధించినది. కొన్ని రాజ్యాలు మత ప్రాతిపదికన ఏర్పడ్డాయి. కొన్ని రాజ్యాలేమో అతీంద్రియ శక్తుల వలన ప్రాంతీయ విభేదాల వలన ఏర్పడ్డాయి. అందులో బెంగాల్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ ఒకటి, ఇండియా నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఒకటి. అంటే 1970 సంవత్సరంలో బెంగాల్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఒక పెద్ద సామ్రాజ్యంగా మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాజ్యము బంగ్లాదేశ్. 1970 సంవత్సరంలో బంగ్లాదేశానికి స్వాతంత్రం వచ్చినది. 1947 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ ప్రభుత్వము రెండుగా విభజించడం జరిగినది. ఇంతకుముందు క్లాస్లో మనము విభజించు పాలించు అనే విధానాన్ని తెలుసుకున్నాం. అంటే బ్రిటిష్ వారి యొక్క పద్ధతి ఏ పద్ధతి? విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్ సిస్టమ్, విభజించు పాలించు అనే సూత్రంను అవలంబించారు. సో 1947 సంవత్సరంలో భారతదేశము రెండుగా విభజించబడ్డది. మత ప్రాతిపదికన ఏర్పడ రాజ్యం ఏమిటంటే ఏర్పడ దేశం ఏంటి? పాకిస్తాన్. ముస్లిం లీగ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీ అంటే మనకు పశ్చిమ భారతదేశంలో ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీగా చెప్పబడుతున్న ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ ఈ ప్రాంతానికి ఎక్కువ అధికారం ఉన్నది. ముస్లిం లీగ్ అనే ప్రజా పార్టీ. ఓకే, పాకిస్తాన్ పెంచబడింది. తర్వాత 1947 సంవత్సరంలో పాకిస్తాన్ ముస్లిం రాజ్యంగా, భారతదేశము లౌకిక రాజ్యంగా, లౌకిక అనే పదము చేర్చారు. ఓకేనా, లౌకిక అనేది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పదంగా విభజించడం జరుగుతున్నది. లౌకిక అనే పదం ఇది మనకు ఎక్కువగా భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి పదము లౌకిక. ఓకే, ఇందులో హేతువాద దృక్పథం, అతివాద దృక్పథం, అతివాద కాలము, హేతువాద కాలము, గాంధీ యుగము లేదా గాంధీ కాలము, ఈ 3 రకాలకు సంబంధించిన యుగాలన్నీ కూడా చరిత్రలో ప్రధానమైన అంశంగా పిలువబడుతుంది. అంటే 1757 సంవత్సరం నుండి 1880 సంవత్సరం వరకు కొన్ని ప్రాంతాలలో మనకు ఉద్యమాలు అనేవి జరిగాయి. 1757 నుండి 1857 సంవత్సరం వరకు, 1857 సంవత్సరం నుంచి 1880 సంవత్సరం వరకు మనకు కంక్లూజన్ అంటే దాని కంక్లూజన్ ఏంటంటే ప్రధానంగా చారిత్రక ఉద్యమాలు అనేవి కేవలము ఒకే ప్రాంతం కాకుండా అది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించినది. 1880 నుండి 1947 ఈ సంవత్సరం మధ్యకాలాన్ని 3 కాలాలుగా విభజించడం జరుగుతున్నది. ఇందులో కంక్లూజన్ ఏంటంటే, సారాంశం ఏంటంటే హేతువాద కాలము, అతివాద కాలం, గాంధీ యుగము ఈ 3 కూడా మనకు ముఖ్యంగా స్వాతంత్రోదయ కాలం అనేది ముఖ్య భాగాలుగా చెప్పడం జరుగుతున్నది. తర్వాత క్లాస్లో మనం ఏం చెప్పుకుంటాం? నెక్స్ట్ క్లాస్లో మనము గాంధీ యుగం తర్వాత భారత రాజ్యాంగానికి ముందు అంటే 1947 సంవత్సరం తర్వాత 1947 నుండి
1950 సంవత్సరం మధ్యకాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు అవి భారత రాజ్యాంగానికి ఏ విధంగా సహాయం చేశాయి 1947 సంవత్సరం నుంచి 1950 సంవత్సరం మధ్యకాలంలో ఏ సంఘటనలు జరిగినాయి అంటే మనకు జరిగినటువంటి ముఖ్యమైన ఉద్యమాలలో అనేది మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.